మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పితాలు కానీ నా అభిప్రాయాలు కానీ ఏమీ చెప్పడం జరగదండి. కేవలము శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇది అయినా కూడా మీరు కంగారు పడక్కర్లేదండి. ఇది గోచారం మాత్రమే. ఈ గోచారం అనేది జాతకం ఒక్క వ్యక్తి మీద నిష్ణాతులైన వాళ్ళు చెప్తే 10 నుంచి 15 వరకు ఫలిస్తుంది. మిగతాదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది రాశిగతమైనటువంటి జాతకం. ఇది ఒకటి గమనించుకోండి. అన్నీ మీకే అప్లై చేసుకుని కంగారు పడాల్సిన పని లేదు. అలాగే బాగుందని చెప్పేసి ఊరికే ఎగిరి గంతేయాల్సిన పని లేదండి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనేసి. అందుచేత ఇది గమనించుకోండి ప్రప్రథమంగా. అదే కాదండి, ఎంత వ్యక్తిగత జాతకం రాయించుకున్నా జాతకం మీద 100కి 100 పాళ్ళు ఆధారపడటం అనేది తప్పు. చాలా వరకు ఆధారపడచ్చు కొంతవరకు, కానీ మీ ప్రయత్నాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా జాతకం మీద ఆధారపడతాను అంటే మాత్రం అయ్యే పని కాదు. అసలు ఆ ప్రయత్నం విరమించుకోండి. ఇవన్నీ వినక్కర్లా. అసలు మొత్తం మీ ప్రయత్నమే 90%, ఒక 10% మాత్రం అంత భగవంతుడి యొక్క ఇచ్చి మీద జరుగుతుంటుంది, జాతకం మీద జరుగుతుంది. కాబట్టి ఇది గమనించుకోగలరు. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నదండి. ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. తద్వారా ధనం రాబడి బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే వాక్కు అంటే మాట తీరు కూడా చాలా బాగుంటుంది. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మాటకి లింక్ ఉంటుందండి. అది ఎదరవాడికి చాలా క్లిష్టమైన పరిస్థితి అర్థం చేసుకోవటానికి. అలా కాకుండా లింకులు ఉండాలి. అలాగే ఎవరు సంతోషంగా ఉంటారో అటువంటి మాటలు మాట్లాడాలి. అంతేగాని దెప్పు పొడుపు మాటలు అంటూ ఉంటారు చూసారా, అలాగా వారిని దెప్పు పొడవా వీడియో దెప్పు పొడవా అట్లాంటివి కాదండి. మ్యాటర్ ఉండాలి. మాట్లాడేదానిలో సూటిగా సుత్తి లేకుండా చెప్పగలుగుతూ ఉండాలి. అలా మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. అవన్నీ కూడా ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఈ మేషరాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. అలాగే ఇది 2వ స్థానాన్ని ధనస్థానం అని కూడా అంటారు. కాబట్టి ఈ ధనాన్ని కారకుడు, సుఖాలు అనుభవించడానికి కారకుడు శుక్రగ్రహమే. కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కళలకు కూడా, లలిత కళలు అంటాము చూడండి, నృత్యము, గీతము, చిత్రలేఖనం అట్లాంటి వాటిల్లో ఎవరికైనా ప్రవేశం ఉన్నట్టయితే వాళ్ళకి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టే వారికి కూడా ధనస్థానం కాబట్టి వారికి కూడా చక్కటి ఫలితాలన్నీ ఇక్కడ శుక్ర భగవాన్ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో గోచార రీత్యా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. అంటే తద్వారా ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అర్జెంటుగా, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంచుమించుగా మీకు 40-50 ఏళ్ళు వయసు ఉంది, మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ కాలేజీల్లో, స్కూల్లో, ఇంటి పక్కన, బయట, మీరు ఉద్యోగం చేసే దగ్గర. కానీ మీకు ఏదో అత్యవసరం వచ్చింది, ఎవ్వరూ అడ్డుపడరండి. మీ ఇంటి పక్క వాళ్ళే కాదు, మీ ఆఫీసులో వాళ్ళే కాదు, ఎవరు కూడా మీకు ఆ స్పాట్లో మీ టైం బాగలేదన్నమాట అండి. అంచేత వాళ్ళ దగ్గర వారు మీకు అడ్డుపడలేరు. తద్వారా మీకు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా గురువు యొక్క సంచారం వల్ల సహాయ సహకారాలు అందరూ తృతీయ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే చతుర్థ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నదండి. దానితో పాటుగానే బుధగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఇక్కడ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు. దీన్ని చతుర్థ స్థానాన్ని విద్యాస్థానం అని, మాతృస్థానం అని, భూమికి సంబంధించి, గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి ఇటువంటి సకల సౌకర్యాలు అంటే సుఖస్థానం, వాటిని అనుభవించడం ఒక సుఖం కదండి. మరి అటువంటి సుఖస్థానాన్ని కాబట్టి రవి అక్కడ అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి మీకేంటంటే అమ్మగారితోటి కొంచెం చివాట్లు తినేటువంటి పరిస్థితి. అమ్మగారి చివాట్లు పెట్టినా కూడా మంచిదేనండి. అది మనకి
ఆశీర్వచనంతో సమానం. అలాగే విద్య విషయంలో, భూమి విషయంలో, వాటన్నిటి విషయాల్లో కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక రవితో పాటుగా బుధుడు కూడా ఉంటాడని మనం చెప్పుకున్నాం కదండి. చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చక్కటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఇప్పుడు రవి ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో దానికి క్వైట్ ఆపోజిట్గా, పూర్తి వ్యతిరేకంగా మనకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు విద్య విషయంలో కానివ్వండి, అమ్మగారి దగ్గర మన ఆవిడ యొక్క ఆశీర్వచనం మనకు లభించడం కానివ్వండి, భూమి, గృహము, అట్లాగే వాహనము, మన స్వభావము, ఇట్లాంటివన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఒకే రాశిలో ఇద్దరు ఉండి వేరు భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అది సహజం. దాని గురించి మీరు ఇంత దీర్ఘంగా ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. మన ఇంట్లో మనం ఉన్నామండి, మన నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు పోయి డబ్బులు సంపాదించి రావాలి. మీ అమ్మగారు ఉన్నారు, ఆవిడ ఖర్చులు ఆడుకుంటాయి, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, పుస్తకాల ఖర్చులు, బ్యాగ్ ఖర్చులు ఇవన్నీ నీకుంటాయి. అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుచేత రవి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తే బుధుడు దానికి మనకి అంటే ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ, షష్టమ 2 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. పంచమ స్థానంలో 26వ తారీఖు వరకు సంచరిస్తూ ఉన్నారు. ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సంతానం మీద కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఆటల మీద పెరుగుతుంది, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. వయసును బట్టి కొంచెం చెడు స్నేహాలు చేయటము అవన్నీ అటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ 5వ స్థానంలో సంచరించేటప్పుడు మాత్రం ఉంటాయి. ఇక 5 రోజులు మాత్రం మనకి ఇక్కడ 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేసే 6 రోజులు మాత్రం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇవ్వబోతున్నారు కుజుడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు 6వ స్థానంలో అన్నట్టయితే ఆరోగ్యాన్ని ఇస్తారు. చక్కగా రుణం, మీరు ఎవరికైనా అప్పుబడి ఉన్నట్టయితే అప్పు తీర్చేయగలుగుతారు. లేదు మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏదో ఇల్లు కొనటానికో, కారు కొనటానికో, లేకపోతే పిల్లల్ని చదువు నిమిత్తం డొనేషన్ కట్టవలసి ప్రయత్నం చేస్తున్నారు, చాలా ఈజీగా మీకు ధనాన్ని సమకూర్చేటటువంటి ఏర్పాటు ఈ లాస్ట్ అంటే ఈ 27వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలో మీకు ఆ కుజుడు ఆ డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాటంతా ఆయన చేస్తారండి. ఇకపోతే పంచమ స్థానంలో కుజునితో పాటుగా కేతు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కుజ కేతువులు ఇద్దరూ కలిసి 26వ తారీఖు వరకు, 16వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఇక్కడ మీకు పంచమ స్థానంలో ఉన్నారు. దీన్ని పిశాచ యోగం అని కూడా అంటుంటారండి. అంచేత ఈ మధ్య కాలంలో అంటే 16వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు మధ్యలో ఎవరైనా కొత్తగా జన్మించినట్టయితే వారికి వారి జాతకంలో పిశాచ యోగం ఉంటుంది. అది గమనించుకోవాలండి. ఓకే. ఇకపోతే మీకు ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ సంచారం మాత్రం మీకు ఆ మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్నిట్లో కూడా మీరు ఏ పని చేసినా కూడా లాభాలు బాగా కనబడుతూ ఉంటాయి, వస్తాయి. అలాగే ధనార్జన బాగుంటుంది. మీరు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా దాన్ని సక్రమంగా మీరు దాన్ని పూర్తి చేయగలుగుతారు. మీకు ముఖ్యంగా అలంకారాల మీద కూడా ప్రీతి పెరుగుతూ ఉంటుంది. ఈ ఏకాదశ స్థాన ప్రభావం అటువంటిది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో రాహు ఉండి మనకి ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. వ్యయస్థానంలో శని భగవాన్ సంచారం అన్నట్టయితే మీకు ఏలినాటి శని ఉన్నది అని అర్థం, ప్రారంభమైంది అని అర్థమైంది కదండి. ఇక్కడ మనం ఇప్పుడు 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి, కానీ లేకపోతే ఇక్కడ ఈ మేష రాశి వారికి సుమారుగా 1 నెల గడిచింది అనుకుంటా, నెల 15 రోజులు 2 రోజులు గడిచింది. ఇక వీరికి 2.5 సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని ఉన్నట్టే. అంటే వ్యయ స్థానంలో మళ్ళీ తర్వాత జన్మలోకి వస్తారు, తర్వాత ద్వితీయ స్థానంలోకి వస్తారు. ఓకే. ఇక్కడ మిత్రం ఇప్పుడు ప్రస్తుతం వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ శని భగవానుడు మీకు అనుకోని ఖర్చులు, మీరు దాన్ని ఖర్చు పెట్టకూడదు అనుకున్న తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ధన నష్టం, ధనం ఏం వేరు, ధన నష్టం వేరు. ధన నష్టం అంటే ఎవరో మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు ఎవరో అడ్రస్ లేకుండా పారిపోవటం, లేకపోతే ఐబీ పెట్టేసి పారిపోవటం లాంటివి ధన నష్టం. లేదా పర్సు పోయింది ఏ బస్సు ఎక్కేటప్పుడు ట్రైన్లో దగ్గర, అది ధన నష్టం ఉంటుంది.
ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకుంటారు దేనికో దానికి, అక్కర్లేని ఖర్చు లేవు, అవసరమైన ఖర్చు అనవసరమైన ఖర్చు. ధనం వ్యయం అనేది మనం ఖర్చు చేసుకుంటుంది. ధన నష్టం అనేది ఆటోమేటిక్గా పోతుంది, మనం కాదనుకున్నా అవుననుకున్నా కూడా. దీన్ని ధన నష్టం అంటారు. అలాగే ఎందుకు మనకు తెలియదు కానీ వ్యయ స్థానంలో ఉన్న కారణంగా శత్రుభయం, మనోవిచారం, కొంతమందికి కలతర నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ మేషరాశి వారికి ఇస్తున్నారు. అంచేత ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఏ ఏ స్థానాల్లో ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది విన్నారు కదా. ఒకవేళ మర్చిపోతే మరొకసారి వినండి, మరేం తప్పులేదు. చూసి ఆయా విషయాల్లో ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలలో ఆ గ్రహాల పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తూ, దాంతోపాటు మనం నిత్యం చేసుకునేటటువంటి పూజలో మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలు కానీ, నవగ్రహాలకు సంబంధించి ఏదైనా సరే అనేకమైనటువంటి మార్గాలు మనకు సూచించారు. అందులో ఏది చేసినా సరే నవగ్రహాలకు సంబంధించి మీరు చేసుకోండి. ఆ దోషాలన్నీ పోయి మీరు ప్రశాంతంగా ఈ 15 రోజులు 15 రోజులు ఎంతకాలం అండి, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది. ఆ విధంగా మీకు ఈ 15 రోజులు సర్వసుఖాలు అనిపించరు కాక. శుభం భూయాత్.